అందరికీ శుభోదయం. హెల్తీ హెవెన్‌కి స్వాగతం. ఈరోజు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మొచ్చేసి వంటింట్లో వంట చేస్తుంటే అక్కడే కూర్చొని తినేవాళ్ళం. అదే రకంగా ఈరోజు షిరి వంటింట్లో వంట చేస్తుంది. అక్కడే కూర్చొని నాకు బాగా ఇష్టమైనటువంటి పిండి దోస, పిండి దోస ఈ సీజన్‌లో వచ్చేసి మామిడి పండ్లొస్తుంటాయి గదా! మామిడి పండ్ల రసం నాకు బాగా ఇష్టం. పల్లి చట్నీ కన్నా పుట్నాలతో చేసినటువంటి చట్నీ. అమ్మ పుట్నాలతో చట్నీ చేసేది పిండి దోసతోటి. కాపోతే హెల్తీగా అని జెప్పేసి ఈ మధ్యలో ఆలోచనలతోటి ఆ పిండి దోస స్థానంలో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోస వచ్చేసింది. సేమ్ అదే ఉంటుంది. అలానే ఉంటుంది. ఇంకా రుచిగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. దోస జూడండి ఎలా ఉంది? క్రిస్పీగా రవ్వ దోసలా ఉంటుంది. 100% రవ్వ దోస తిన్న ఫీలే వస్తది. కానీ ఇట్స్ నాట్ రవ్వ దోస. మల్టీగ్రెయిన్ దోస. థాంక్ యూ రా! థాంక్ యూ షిరి. చూడండి ఒకసారి. కరకరలాడుతా ఉంటది దోస. అండి. అప్పడం కరకరలా ఎలా ఉంటుందో అలా ఉంటుంది దోస. సౌండ్ గూడా వినిపిస్తుంది. ఓకే. థాంక్ యూ. సో, పిండి దోసతో పుట్నాల చట్నీ. నిజంగా నాకు చాలా ఫేవరెట్ ఇది. ఎప్పుడు చెప్తుంటా గదా! అద్భుతహ అని. చాలా బాగుంది. యమ్మీగా ఉంది. అద్భుతహ. రెండో బుక్క వచ్చేసి పిండి దోసతో మామిడి పండ్ల రసం. ఇవి కూడా మా చెట్టు మామిడి పండ్లు ఊరు నుంచి వచ్చాయి. నిజంగా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే పిండి దోస స్థానంలో వచ్చేసి మల్టీగ్రెయిన్ చేసుకోండి. హెల్తీగా ఉంటుంది. ఆ ఫీల్ గూడా వచ్చేస్తది. ధన్యవాదాలు. థాంక్ యూ.